Hello everyone, welcome to my YouTube channel Learn with Loki. సో ఈరోజు మనం ఈ వీడియోలో మన నెక్స్ట్ ఆపరేటర్ ఈజ్ ఆపరేటర్ అనమాట. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అ స్పెషల్ ఆపరేటర్. సో మనం ప్రీవియస్ వీడియోలో లైక్ ఆపరేటర్, ఇన్ ఆపరేటర్, బిట్వీన్ అన్ని కంప్లీట్ చేసాం. అండ్ ఈరోజు ఈ వీడియోలో ఈజ్ ఆపరేటర్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ఆపరేటర్ అనేది మనకు మెయిన్గా యూజ్ అయ్యేది నల్ వాల్యూస్ని ఫెచ్ చేసుకోవడానికి అనమాట. సో నల్ వాల్యూస్ అంటే ఏంటంటే ఎస్క్యూఎల్లో డేటా అనేది ప్రజెంట్ అయి ఉంటుంది, బట్ ఆ వాల్యూ అనేది జీరో కాదు. జీరో ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ నల్ వాల్యూ. సో ఒకసారి మీకు ఎస్క్యూఎల్ ఓపెన్ చేస్తానంటే ఒకసారి డేటా చూద్దాం. ఈఎంపీ టేబుల్ ఏముందో ఫ్రమ్ ఈఎంపీ. సో ఇక్కడ చూడండి, కమిషన్ అనే కాలంలో కొన్ని కొన్ని కాలమ్స్, కొన్ని రోస్కి డేటా అనేది లేదు, బట్ జీరో అనేది ఒక డేటా అనమాట. జీరో ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ నల్ వాల్యూస్. సో ఇక్కడ ఏదైతే స్పేసెస్ ఉన్నాయో అవంతా నల్ వాల్యూస్ అనమాట. జీరో అనేది కూడా ఒక వాల్యూగా కన్సిడర్ చేస్తాం మనం ఎస్క్యూఎల్లో. ఇక్కడ ఏదైతే డేటా లేకుండా రోస్ అనే ఎంటీ ఉన్నాయో అవంతా మనకు నల్ వాల్యూస్ అనమాట. సో ఈ నల్ వాల్యూస్ ఉన్నటువంటి డేటాని ఎలా ఫెచ్ చేసుకోవాలి అంటే బై యూజింగ్ ఈజ్ ఆపరేటర్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్ ఏ క్వెరీ టు డిస్ప్లే ఆల్ ది డీటెయిల్స్ ఆఫ్ ద ఎంప్లాయీ అన్నారు కాబట్టి సెలెక్ట్లో కాలం ఏంటి, ఆల్ ది డీటెయిల్స్ కాబట్టి స్టార్ ఇచ్చాం. హూ ఆర్ గెట్టింగ్ కమిషన్ అన్నారు. సో అంటే ఆ ఎంప్లాయీస్కి కమిషన్ అనేది సమ్ అమౌంట్ రావాలి. ఎయిదర్ ఇట్ మే బి 0, 1, 2, 1000, 2000 ఎంతైనా ఉండొచ్చు, బట్ దే షుడ్ బి కమిషన్ అనమాట. కమిషన్ అనేది ఎంటీగా ఉండకూడదు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క ఎంప్లాయీకి కమిషన్ అనేది లేదనమాట. ఓన్లీ 1, 2, 3, 4 జీరో అనేది కూడా మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి 4 ఎంప్లాయీస్కి మాత్రమే కమిషన్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం ఫెచ్ చేయాలి? హూ ఆర్ గెటింగ్ కమిషన్ అన్నారు. సో అంటే ఆ నల్ వాల్యూస్ అనేది మనకు ప్రింట్ అవ్వకూడదు. సో అందుకే ఎలా రాస్తామంటే, సో ఇది కూడా మనకు స్పెషల్ ఆపరేటర్ కాబట్టి ఏ క్లాస్లో యూజ్ చేస్తాం? వేర్ క్లాస్. వేర్ స్పేస్ లైక్ కాలమ్ నేమ్ అనమాట. కాలమ్ నేమ్ ఏముంది? కమిషన్కి COMM లైక్ కమిషన్. ఈజ్ ఆపరేటర్ ఈజ్ నాట్ నల్ అంటున్నాం. సో అంటే నల్ ఉండకూడదు అనేసి, నాట్ నల్. ఓకే, సో ఇప్పుడు ఇదే క్వెరీని మనం ఎస్క్యూఎల్లో రన్ చేసి చూద్దాం. సో చూడండి, ఎన్ని రోస్ సెలెక్ట్ అయ్యాయి మనకు? 4 రోస్. ఎందుకంటే 300, 500, 1400 అండ్ 0. జీరో అనేది కూడా మీకు కన్సిడర్ చేస్తుంది ఒక వాల్యూ అని చెప్పాను ఎస్క్యూఎల్లో. సో ఆ డేటాను కూడా మనకు ఫెచ్ చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? ఈజ్ నాట్ నల్ అంటే కమిషన్ ప్రతి ఒక్కరికి వస్తుండాలి. సో ఎవరికైతే కమిషన్ వస్తుందో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ప్రింట్ చేయమన్నాను. అర్థమైందా ఇప్పుడు? అండ్ దెన్ మనకి ఇంకో క్వెరీ ఉంది. రైట్ ఏ క్వెరీ టు డిస్ప్లే ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ఎంప్లాయీ. సో మీరు ఎప్పుడైనా క్వెరీస్ రాసేటప్పుడు సెగ్రిగేట్ చేసుకోండి, ఏ కాలమ్స్ ఫెచ్ చేయాలి. సో దాంట్లో ఫిల్టరింగ్ ఏమన్నా ఉందా, ఇన్ ఆపరేటర్ ఏమన్నా యూజ్ చేస్తామా, బిట్వీన్ ఏమన్నా యూజ్ చేస్తామా. సో అప్పుడు కోడ్ అనేది మనం ఈజీగా రాయొచ్చు అనమాట. ఆల్రెడీ చెప్పాను, ఎస్క్యూఎల్లో మనం క్వెరీ అనేది కరెక్ట్గా ఒక 2 to 3 టైమ్స్ అబ్జర్వ్ చేసి కొంచెం చదివామంటే ఆటోమేటిక్గా మనకు హాఫ్ ఆఫ్ ది క్వెరీ అయిపోతుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్. సో ఏమంటున్నారు ఇక్కడ? హూ డోంట్ హ్యావ్ రిపోర్టింగ్ మేనేజర్. డోంట్ హ్యావ్ అంటే అక్కడ మనకు నల్ వాల్యూ అనేది ఉండాలన్నమాట. సో రిపోర్టింగ్ మేనేజర్ అనేది నల్ వాల్యూ ఉండాలి. వేర్ ఎంజిఆర్ ఈజ్ నల్. ఓకేనా? డోంట్ హ్యావ్ రిపోర్టింగ్ మేనేజర్ అంటే అసలు చూడండి ఒక్క నిమిషం. సో ఈ ఎంజిఆర్ అనేది ఇక్కడ రిపోర్టింగ్ మేనేజర్ అనమాట కాలమ్. సో ఎవరికైతే రిపోర్టింగ్ మేనేజర్ అనేది ఉండదు, ఎవరికి లేదు ఇక్కడ? ప్రెసిడెంట్, కింగ్ అనే నేమ్కి మనకి రిపోర్టింగ్ మేనేజర్ అనేవారు లేరనమాట. సో మనం ఈ డీటెయిల్స్ అనేది ప్రింట్ చేసుకోవాలి. సో ఇదేంటి? నల్ వాల్యూయే కదా. సో ఈజ్ నల్.
ఎంజిఆర్ ఈస్ నల్. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ఎస్క్యూఎల్ రన్ చేస్తాను. మనకి ఎన్ని కాలమ్స్ అనేది ప్రింట్ అవ్వాలి? ఓన్లీ 1 కాలం అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఎవరిది? అది కూడా కింగ్, ఎందుకంటే అతనికి మాత్రమే రిపోర్టింగ్ మేనేజర్ అనేది నల్ వాల్యూ ఉంది. ఓకేనా? సో ఇది అన్నమాట మనకు నల్ ఈజ్ నల్. అసలు ఈజ్ ఆపరేటర్ అనేది ఇలా 2 వేస్లో యూజ్ చేస్తాం ఇన్ ఆర్డర్ టు ఫెచింగ్ నల్ వాల్యూస్ ఫ్రమ్ ఎ గివెన్ టేబుల్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.